హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 5వ అధ్యాయం గురించి తెలుసుకున్నాము. ఫస్ట్లో అంతా మనం తెలుసుకున్నాం కదా, కృష్ణుడు ఎవరికి ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనేది అర్జునుడికి చెప్తూ ఉన్నాడనమాట. మన కర్మలు ఎలా చేయాలి, మన ఆత్మ ఎలా ఉండాలి, ఇవన్నీ మనము 4వ అధ్యాయంలో తెలుసుకున్నాము. ఇప్పుడు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము అంటారు. ఈ అధ్యాయంలో కర్మ సన్యాసము అని అంటే పనులను తగ్గించడము, మార్గాన్ని కర్మయోగము అంటే భక్తియుక్తంగా పని చేయటం మార్గంతో పోల్చి చూపుతుందన్నమాట. రెండు కూడా ఒక్కటే దిశలో దారి తీస్తాయి. మనము దేనినైనా ఎంచుకోవచ్చు అని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. కానీ మనసు ఎంతో పరిశుద్ధమైనదిగా ఉంటే తప్ప కర్మ సన్యాసం అనేది పరిపూర్ణంగా దోషరహితంగా చేయలేము. మరియు భక్తితో పని చేయటం ద్వారానే ఈ చిత్తశుద్ధి సాధించవచ్చు. కాబట్టి కర్మయోగమే సాధారణంగా చాలామందికి సరైనదిగాను, కర్మయోగులు తమ ప్రాపంచిక విధులను పవిత్రమైన బుద్ధితో ఫలాసక్తి విడిచి భగవతర్పితంగా చేస్తారు. ఈ విధంగా తామరాకుకు తాను తేలాడే నీటి యొక్క తడి అంటనట్టుగా వారికి పాపం కూడా అంటదంట. జ్ఞాన ప్రకాశంచే వారి శరీరం అనేది ఆత్మ వసించే నవద్వారాల నగరం అని తెలుసుకుంటారు. ఈ విధంగా వారు తమ కర్తలము కామని, తాము భోక్తలం కూడా కాము అని తెలుసుకుంటారు. వారందరి పట్ల సమత్వ దృష్టి కలిగి ఉంటారు. ఒక బ్రాహ్మణుడు, ఆవు, ఏనుగు, కుక్క, చండాలుడు అందరినీ సమానంగా చూస్తారంట. వాళ్ళు అంటే ఏ ఫలాన్ని ఆశించని వాళ్ళు. అటువంటి నిజమైన జ్ఞానమైన జనులు దోషరహితమైన దైవ గుణాలను పెంపొందించుకుంటారు మరియు పరమ సత్యమయందు స్థితులై ఉంటారన్నమాట. ప్రాపంచిక జనులు ఇంద్రియాలు, వస్తు విషయం నుండి వచ్చే సుఖాల కోసము ఎంతో శ్రమిస్తారంట. కానీ అవి నిజంగా దుఃఖహేతువులు అని వాళ్ళు తెలుసుకోలేరు. కర్మయోగులు వాటి ఎందు ఆసక్తి కలిగి ఉండరు. అట్లాంటి వాటిపైన వాళ్ళు ఆసక్తి కలిగి ఉండరు. ప్రతిగా తమలోనే ఉన్న భగవంతుని ఆనందాన్ని ఆస్వాదిస్తారు. వాళ్ళు తమలో ఉన్నటువంటి భగవంతుని ప్రేమతోన ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ అధ్యాయము తదుపరి కర్మ సన్యాస మార్గాన్ని వివరిస్తుంది. కర్మ సన్యాసులు ఇంద్రియ మనోబుద్ధులను నియంత్రణకు ఎన్నో నిష్టలు పాటిస్తారు. వారు బాహ్యమైన భోగ సంబంధాలన్నీ తలంపులను విడిచిపెట్టి కామ, క్రోధ, భయముల నుండి స్వేచ్ఛ పొందుతారంట. ఈ నియమ నిష్టలన్నింటినీ భక్తితో సంపూర్ణం చేసి శాశ్వతమైన శాంతిని పొందుతారని ఇక్కడ కృష్ణుడు చెప్తూ ఉన్నాడనమాట. మళ్ళీ అర్జునుడు అంటాడు, ఓ శ్రీకృష్ణ, నీవు కర్మ సన్యాసం పనులను విడిచిపెట్టడం తగ్గించడము ప్రశంసించావు మరియు కర్మయోగమును భక్తితో పని చేయటం కూడా చేయమన్నావు. ఈ రెండిట్లో ఏది శ్రేయస్కరమైనది కరెక్ట్గా చెప్పగలవా అని అడుగుతారనమాట. అప్పుడు భగవంతుడు అంటాడు, కర్మ సన్యాసము మార్గము మరియు కర్మయోగము రెండు మార్గాలు సర్వోన్నతమైనవి. అవి లక్ష్యం వైపు దారి తీస్తాయి. కానీ కర్మయోగము అనేది కర్మ సన్యాసం కంటే శ్రేష్టమైనదని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. దేనిని ద్వేషింపక, దేనిని ఆశించక ఉన్న కర్మయోగాలను నిత్య సన్యాసులుగా తెలుసుకొనవలెను. అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉండి వారి భౌతిక బంధాల నుండి సునాయాసంగా విముక్తులవుతారు. అజ్ఞానులు మాత్రమే సాంఖ్యము, కర్మలను త్యజించడం ద్వారా కర్మ సన్యాసము మరియు కర్మయోగము భక్తితో పని చేయటము భిన్నమైనవని చెప్తారు. ఈ రెండిట్లో ఏ ఒక్క మార్గం అవలంబించినా ఈ రెండింటిని ఫలమును పొందవచ్చు అని యథార్థంగా తెలిసిన వారు చెప్తూ ఉంటారు. కర్మ సన్యాసం ద్వారా పొందగలిగే అత్యున్నతమైన స్థితిని భక్తితో కర్మలను ఆచరించడం ద్వారా కూడా పొందవచ్చు. కాబట్టి కర్మ సన్యాసం మరియు కర్మయోగం ఒకటే అని చూసిన వాడే నిజమైనది ఉన్నది ఉన్నట్లుగా చూసినట్లు. భక్తియుక్తంగా పని చెయ్యకుండా
కర్మయోగము పరిపూర్ణమైన కర్మ సన్యాసం చేరుకొనటకు చాలా కష్టం. ఓ గొప్ప బాహువులు కలవాడా, కానీ కర్మయోగంలో నిష్ఠితుడైన ముని శీఘ్రముగా పరమాత్మను పొందును. పరిశుభ్రమైన అంతఃకరణ కలిగి ఇంద్రియ మనసులను నియంత్రణ చేసి కర్మయోగము ప్రతి పనిలోనూ పరమాత్మను దర్శిస్తారు అని కృష్ణుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్న వారు కర్మబంధంలో చిక్కుకోరు. కర్మయోగంలో దృఢ సంకల్పంతో స్థితులై ఉన్నవారు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, క్రియలప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, విసర్జిస్తున్నప్పుడు, స్వీకరిస్తున్నప్పుడు, తెరుస్తున్నప్పుడు, మూస్తున్నప్పుడు చేసేది నేను కాదు అని ఎల్లప్పుడూ భావిస్తారంట వాళ్ళు. ప్రాకృతిక ఇంద్రియాలే వాటి విషయంలో కదులుతున్నట్లుగా దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారు వాళ్ళంతా. అట్లాంటి నిష్టకు నియమాలతో వాళ్ళు అలా భావిస్తారు వాటిని. ఏది చేసినా భగవంతుని కోసం చేస్తున్నాను, భగవంతుడి కోసమే నేనేం చేసినా ఆయనకి అన్నీ వదిలేస్తున్నాను. సమస్త మమకార ఆసక్తులు తగ్గించి భగవంతునికి తాము అన్ని కర్మలు అంకితం చేసిన వారు తామరాకుకు నీటి చే తడి అవ్వనట్టు పాపముల చేత తాకపడదు. యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కోసం మాత్రమే శరీరము, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధితో కర్మలను ఆచరిస్తూ ఉంటారు. అన్ని క్రియాకలాపములు ఫలములు భగవంతునికి అర్పితం చేసి కర్మయోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు. అదే సమయంలో తమ కామం చేత, కోరికల చేత ప్రేరేపింపబడి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసేవారు కర్మబంధములలో చిక్కుకుంటారు. ఎందుకంటే వారు కర్మఫలంపై ఆసక్తి కలిగి ఉంటారు. ఆత్మనిగ్రహం, వైరాగ్యము ఉన్న జీవాత్మలు తమ దేనికి కర్త కాదని, దేనికి కారణం కాదని తెలుసుకొని ఈ యొక్క 9 ద్వారాలు కళానగరంలో సంతోషంగా ఉంటారు. కర్తృత్వ భావన కానీ, కర్మల స్వభావం కానీ భగవంతుని చేత సృష్టించబడు. కర్మ ఫలాలను సృష్టించేది కూడా ఆయన కాదు. భౌతిక ప్రకృతి గుణములే వీటన్నింటికీ ప్రవర్తింపచేయును. సర్వంతర్యామి అయిన భగవంతుడు ఏ ఒక్క పాపపు లేదా పుణ్యకర్మలందు కూడా పాలు పంచుకోడు. జీవులు వివేకము, అజ్ఞానం చేత కప్పబడిపోవటం వలన వారు భ్రమకు లోనగుతారు. కానీ ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం చేత అజ్ఞానం నాశనం చేయబడనో, సూర్యుడు ఉదయించినప్పుడు అన్నింటినీ ప్రకాశింపచేస్తున్నట్టు వారికి ఆ జ్ఞానము పరమాత్ముడు ప్రకాశింపచేయును. తమ బుద్ధి భగవంతుడి యందు స్థితులై ఉన్నవారు, సంపూర్ణంగా భగవంతుడి యందు నిమగ్నమైన వారు, ఆయన పరమ లక్ష్యమని దృఢ విశ్వాసం కలవారు, వారి పాపములను జ్ఞాన ప్రకాశంచే నిర్మూలింపబడి త్వరితగతిన మరలా తిరిగి రాలేని స్థితికి పొందుతారు. నిజమైన పండితులు దివ్య జ్ఞాన చక్షువులతో, ఓ బ్రాహ్మణురా, ఓ ఆవును, ఒక ఏనుగును, ఒక కుక్కను, ఓ చెండాలను సమాదృష్టితో చూస్తాడు. దేనిలోనూ తాను వేరు, అవి వేరని చూడలేని వాడే గొప్ప యోగులుగా ఇక్కడ చెప్పబడుతున్నారు. సమదృష్టి యందు సంపూర్ణ మనసుతో స్థితులైన వారు ఈ జన్మలో జనన మరణ చక్రాలను జయిస్తారంట. వాళ్ళు మళ్ళీ అనే పుట్టుక అనేది వాళ్ళకి ఉండదు. వారు భగవంతుని యొక్క దోషరహితమైన గుణములను కలిగి ఉంటారు కాబట్టి పరమ సత్యము మరియు స్థితులై ఉంటారు. భగవంతుడి యొక్క స్థితులై దివ్య ఆధ్యాత్మిక జ్ఞానమునందు దృఢమైన అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోనే కాకుండా ఉండేవారు. ప్రియమైనవి లభిస్తే పొంగిపోరు, లేదా ఏవైనా అప్రియమైనవి జరిగితే కృంగిపోరు. బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారాసక్తులు లేనివారు ఆత్మయందు దివ్య ఆనందాన్ని అనుభవిస్తారు. యోగం ద్వారా భగవంతునిలో ఐక్యమయ్యి అంతలేని ఆనందాన్ని అనుభవిస్తారు.
ఇంద్రియ వస్తు విషయ సంపర్కం వలన కలిగే భోగాలు ప్రాపంచిక మనస్తత్వం ఉన్న వారికి ఆనందదాయకంగా అనిపించిన అవి యథార్థంగా దుఃఖహేతువులే. ఓ కుంతి పుత్రుడా, ఇటువంటి సుఖాలకు అది ఒక అంతము మొదలు చివరు ఉంటాయి. కాబట్టి జ్ఞానులు వీటి యందు రమించరు. ఈ శరీరం విడిచిపెట్టక ముందే ఎవరైతే కామక్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో వారు యోగులు, మరియు వారు మాత్రమే నిజమైన సుఖ సంతోషాలు కలిగి ఉంటారని భగవంతుడు అర్జునుడికి చెబుతున్నాడు. ఎవరైతే తమలో తాము ఆనందంగా ఉంటారో, లోనున్న పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారో, అంతర్గత జ్ఞాన వెలుగుల చేత ప్రకాశిస్తూ ఉంటారో అటువంటి యోగులు భగవంతునితో ఏకమై భౌతిక ప్రాపంచిక అస్తిత్వం నుండి విముక్తులవుతారు. ఎవరి పాపములు నశించినవో, ఎవరి సందేహాలన్నీ నిర్మూలింపబడవో, ఎవరి మనసులు క్రమశిక్షణతో ఉండవో, ఎవరైతే సమస్త ప్రాణులు సంక్షేమం కోసం నిమగ్నం అవుతారో అట్టి పవిత్రమైన వ్యక్తులు భౌతిక జగత్తు నుండి విముక్తి పొంది భగవంతుల యందు పొందుతారంట. ఎవరి పాపములు నశించినవో, ఎవరి సందేహాలన్నీ నిర్మూలింపబడ్డాయో, ఎవరి మనసులు క్రమశిక్షణతో ఉన్నాయో, ఎవరైతే సమస్త ప్రాణులను సంక్షేమం కోసం నిమగ్నం అవుతుంటారో, అంటే ఎటువంటి పాపములు చేయకుండా అవన్నీ నశించిపోయినాయి, నిర్మూలించబడినాయి అని అనుకుంటారో వాళ్ళ మనసుల్లో, వాళ్ళని సమస్త ప్రాణులు కూడా సంక్షేమం కోసం వాళ్ళు పాటుపడతారు అన్నమాట. అటువంటి పవిత్రమైన వ్యక్తులు భగవంతుడిని పొందుతారంట. సో నిరంతరము ప్రయాస ద్వారా కామ క్రోధాల నుండి బయటపడిన వారు, మనసును నిగ్రహించిన వారు, ఆత్మజ్ఞానంతో ఉండేవారు, సన్యాసులు ఇహపరలోకాలలో భౌతిక అస్తత్వం నుండి విముక్తి లభిస్తుంది. అన్ని బాహ్యమైన భోగ విషయాలలో తలంపులను తగ్గించి దృష్టి కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి, దృష్టిని ఇక్కడ కేంద్రీకరించి ముక్కు దగ్గర గాలిని సమంగా నియంత్రించి, ఈ విధంగా ఇంద్రియ మనోబుద్ధుల నిగ్రహించి క్రామ క్రోధ భయరహితమైన ఋతుడైన ముని సర్వదా మోక్ష స్థితిని పొంది ఉంటాడంట. సో మనది ఆజ్ఞాచక్రంలో చూసుకుంటూ ఇట్లా కళ్ళతోనే పైకి చూస్తూ ఈ శ్వాసను సమదృష్టితో చూడాలి. సమస్త యజ్ఞాలను, తపస్సులను, భక్తిని నేనే అని, సమస్త లోకాలకు అధిపతినని మరియు సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడని తెలుసుకున్న పిదపనే నా భక్తుడు శాంతిని పొందుతాడు అనేసి కృష్ణుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడనమాట. సో ఇదంతా 4th అధ్యాయం. మనం ఎలా ఉండాలి, ఏమి చేయాలి అనేది కృష్ణుడు ఇక్కడ మన అర్జునుడికి చెప్తూ ఉన్నాడు. అది కూడా మనకి భగవద్గీత రూపంలో మనకి విశదీకరించబడినది. సో మనం ఒక్కొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు ఇలా ఉంటుందా అనేసి మనము ఒక 2-3 సార్లు వింటే మనకి అర్థమైపోతుంది. సో మనం ఎప్పుడు చదువుకున్నది రీకాల్ అవుతూ ఉంటుంది. సో ఈ మీనింగ్ ఇట్లా ఉంటుందా, ఇట్లా కర్మలు ఉంటాయా, మనం వాటిని అన్నింటినీ ఇడిచిపెట్టాలా, ఇట్లా యోగులుగా ఉండాలా, మనం సంతోషంలోను దుఃఖంలోను సమానంగా ఉండాలి అనేది ఈ భగవద్గీత ద్వారా మనము తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.